హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విహంగం. వెల్కమ్ టు థాయిలాండ్ సిరీస్. ఇదే మన శాంక్చురీ ఆఫ్ ట్రూత్ ఆర్ ట్రూత్ టెంపుల్. ఎక్కడికి వెళ్తున్నాం? ట్రూత్ టెంపుల్కి వెళ్తున్నాం. ట్రూత్ టెంపుల్ పటాయా. ఇవి ఈ టెంపుల్ విజిట్ ప్రైస్ అండ్ ఇంకా అక్కడున్న యాక్టివిటీస్, వాటి ప్రైస్, కంప్లీట్ డీటెయిల్స్. ఈ ట్రూత్ టెంపుల్ ఆర్ శాంక్చురీ ఆఫ్ ట్రూత్ అనేది ఒక వుడెన్ టెంపుల్, ఇంకా ఒక ఫోర్ట్ స్టైల్లో కట్టిన ఒక మ్యూజియం అన్నమాట. ఇక్కడ నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బ్యాచ్ని ఇలా టెంపుల్ లోపలికి అలో చేస్తారు. సో అక్కడ మొత్తం డెమాన్స్ట్రేషన్ అంతా చూపిస్తారు. ఆ వుడెన్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది, కార్వింగ్స్ ఎలా జరుగుతున్నాయి, అవన్నీ కూడా మనకు చూపిస్తూ మనతో పాటు ఒక గైడ్ వస్తారనమాట. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక్కొక్క లాంగ్వేజ్కి సంబంధించిన ఒక గైడ్ వస్తూ ఉంటారు. ఈ టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేస్తూ ఈ టెంపుల్లో ఉన్న మొత్తం ఫిలాసఫీని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూసేసేయండి. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ని లెక్ విరియాపన్ అనే ఒక బిజినెస్ మ్యాన్ 1981లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అది 2025కి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది అని ఒక ఎస్టిమేషన్. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ వుడ్స్ అన్నీ యూజ్ చేశారు. అందులో ఒక టైప్ ఆఫ్ వుడ్ అయితే 600 ఇయర్స్ దాని లైఫ్ స్పాన్ ఉండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్ ఉంది. సీ షోర్ బ్యాక్ డ్రాప్లో 100 ఫీట్ హైట్లో ఫుల్ గ్రీనరీ మధ్యలో ఉన్న ఈ వుడెన్ టెంపుల్ పటాయాలో ఒక మస్ట్ విజిట్ అట్రాక్షన్ అని అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ ఆర్కిటెక్చర్ని ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఈ టెంపుల్ మొత్తం ఒక 5 పార్ట్స్గా ఉంటుంది. ఒకటేమో సెంటర్ హాల్, దాని చుట్టూ 4 సైడ్స్ 4 హాల్స్ ఉంటాయి. అది ఒక్కొక్కటి ఒక్కొక్క ఫిలాసఫీని రిప్రజెంట్ చేస్తాయి. ఒక హాల్ రూఫ్ పైన ఒక బొమ్మ ఉంటుంది లోటస్ని పట్టుకొని, అంటే అది ఒక హ్యూమన్ లైఫ్కి, రిలీజియస్ టీచింగ్స్కి ఉన్న రిలేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకొక రూఫ్ పైన ఉన్న బొమ్మ వ్యవసాయానికి, మనిషి జీవితానికి ఉన్న రిలేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇంకొక బొమ్మ నేచర్కి, హ్యూమన్ లైఫ్కి ఉన్న రిలేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇంకొక బొమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇంపార్టెన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఈ టెంపుల్కి సెంటర్లో రూఫ్ పైన 4 ముఖాలతో ఉన్న బ్రహ్మ విగ్రహం అనేది అయితే ఒకటి ఉంటుంది. అదేంటంటే ఆ 4 ముఖాలు కూడా ప్రతి మనిషి లైఫ్లో తల్లి, తండ్రి, గురువు, ఇంకా రాజు వాళ్ళకున్న ఇంపార్టెన్స్ని రిప్రజెంట్ చేస్తూ దాన్ని అక్కడ పెట్టారనమాట. ఇప్పటి వరకు మనం టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసాము. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ కూడా ఒకసారి చూసేద్దాం. ఈ టెంపుల్ అనేది థాయ్ కల్చర్తో పాటు బుద్ధిజం, హిందూయిజం, చైనీస్ ట్రెడిషన్స్ అన్నీ కలిపి ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. ఈ టెంపుల్ లోపలున్న ఒక హాల్ ఫిలాసఫీ ఏంటంటే మన ఫ్యామిలీ లైఫ్, ఎల్డర్స్ ఫిలాసఫీస్, ఎల్డర్స్ టీచింగ్స్ మన ఫ్యామిలీ లైఫ్కి, హ్యూమన్ వెల్ఫేర్కి, హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కి, మన లైఫ్ సైకిల్కి ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఎంతవరకు ప్రయారిటైజ్ చేస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక హాల్ ఉంటుంది. ఇంకొక హాల్ ఏమో మనుషులందరి మధ్యలో ఏ డిఫరెన్సెస్, ఏ డిస్క్రిమినేషన్స్ లేకుండా ఈక్వాలిటీని ఎలా తీసుకురావాలి అనే దానికి సంబంధించిన ఒక హాల్ ఎక్స్ప్లెనేషన్ ఫిలాసఫీ ఉంటుంది. ఇంకొక హాల్లో ఏమో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవి మన డేని, నైట్ని, మన డెస్టినీని, హ్యూమన్ లైఫ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్తో ఉన్న ఒక ఫిలాసఫీ ఇంకొక రూమ్లో ఉంటుంది. ఇంకొక రూమ్లో బుద్ధిజానికి సంబంధించిన, ఫిలాసఫీకి సంబంధించిన కార్వింగ్స్ ఉంటాయి. ఇది ఓవరాల్గా ఈ టెంపుల్లో ఉన్న ఫిలాసఫీ అన్నిటి గురించిన ఎక్స్ప్లెనేషన్. చాలా బ్రీఫ్గా చెప్పాను. ఇక్కడ గైడ్ ఇక్కడున్న కార్వింగ్స్ అన్నీ, ఈ ఫిలాసఫీలు అన్నీ ఒక 2 అవర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా డీటెయిల్గా. మేమైతే ఈ టెంపుల్ని ఈవినింగ్ టైం, సన్సెట్ టైంలో విజిట్ చేసాము. వ్యూ చాలా బాగుండింది. మినిమం ఒక 2 అవర్స్ టైం అయితే పడుతుంది. చాలా మంచి మంచి ఫొటోస్ అవి కూడా తీసుకోవచ్చు. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది టెంపుల్ చూడడానికి, ఫొటోస్కి. చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఎన్విరాన్మెంట్ అంతా కూడా. అండ్ ఇక్కడ ఎలిఫెంట్ రైడ్ కానీ, ఇంకా ఇక్కడ థాయ్ డ్రెస్సులు, ట్రెడిషనల్ డ్రెస్సెస్ రెంట్కి ఇస్తున్నారు. అవి వేసుకొని కొంతమంది థాయ్ పిల్లలు కానీ, ఫారిన్ పిల్లలు కానీ అవి వేసుకొని చాలా మంచి ఫోటోషూట్ చేసుకుంటూ ఉన్నారు. చూడ్డానికి అది కూడా చాలా ముచ్చటగా అనిపించింది.
ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుండడం వల్ల అందరికీ కంపల్సరీ వాళ్ళు ఫ్రీగా హెల్మెట్స్ ఇస్తారనమాట. అంతా అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు వాటిని వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి మనం వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు ఈ టెంపుల్ ఓపెన్ ఉంటుంది. చూసారు కదా, స్పెక్టాక్యులర్ వ్యూస్తో ఒక ట్రూత్ టెంపుల్ పటాయా చాలా బాగుంటుంది. మీలో కనుక ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకుని ఉంటే ఒక లైక్ కొట్టండి. ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి. అండ్ ఈ ఛానల్లో మరిన్ని వీడియోస్ కోసం, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.